ఎగ్జిట్ పోల్స్ మీద ఎవరి లెక్కలు వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో ఎక్స్పర్ట్ పార్థసార్ పొట్టూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఎగ్జిట్ పోల్ లెక్కలేంటి, అవన్నీ నిజమవుతాయా, అసలు ఎగ్జిట్ పోల్ లెక్కలకు శాస్త్రీయత ఉందా, ఇది కేవలం శాంపుల్ సర్వే మాత్రమే. ఎందుకంటే సర్వే చేసే ఏజెన్సీలు సేకరించే డేటా ఏదైతే ఉందో అది కేవలం 10% పరిమితం అవుతుంది. మన దేశంలో ఉన్న ఓటర్ల సంఖ్య 100 కోట్లు అనుకుందాం, కానీ ర్యాండమ్గా సేకరించే డేటా 10 లక్షలకు మించదు. ఇది 10% కూడా కాదు, 1%. ఇక్కడ పొరపాటు ఉంది. ఈ 10 లక్షల మంది ఓటర్లు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఓటు వేసి బయటకు వచ్చిన వాళ్ళని అడిగి తెలుసుకుంటారు. అంటే డబ్బు, సమయం, మ్యాన్ పవర్తో ముడిపడి ఉంటుంది. ఈ విషయ సేకరణ కోసం కనీసం 5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ఇంత ఖర్చు పెట్టే ప్రతి మీడియా సంస్థ విషయ సేకరణ చేస్తుందా? బిగ్ క్వశ్చన్. 2004 సంవత్సరంలో ఎగ్జిట్ పోల్స్ విషయంలో ఎన్డీఏ గెలుస్తుందని, వాజ్పేయి గారు రెండోసారి ప్రధాని అవుతారని జోస్యం చెప్పినాయి. బీజేపీ సొంతగా 250 సీట్లు గెలుస్తుందని చాలా సర్వేలు చెప్పినాయి. కానీ బీజేపీకి కేవలం 138 సీట్లు వచ్చినాయి. 2014లో ఎన్డీఏ 250కి పైగా సీట్లు వస్తాయని చెప్పారు. కానీ బీజేపీనే సొంతగా 280 సీట్లు గెలిచి ఎవరి మద్దతు లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2019లో యాక్సిస్ మై ఇండియా సర్వే చేసి ఎన్డీఏకి 353 మరియు యూపీఏకి 93 సీట్లు వస్తాయని ప్రకటించింది. కౌంటింగ్ తర్వాత ఇది నిజమని తేలింది. సో 2019లో యాక్సిస్ మై ఇండియా ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో అది 100% వాస్తవాన్ని ప్రతిబింబించింది. కాబట్టి 2024 ఎన్నికల ఫలితాన్ని యావరేజ్గా లెక్కిస్తే కాస్త అటు ఇటుగా రేపటి ఫలితాలు ఏంటో తెలుసుకోవచ్చు. 2024 ఎగ్జిట్ పోల్స్ వివరాలు. ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా. ఎన్డీఏ 381, ఐఎన్డీఐ 149, అదర్స్ 14. న్యూస్ 24, టుడే చాణక్య. ఎన్డీఏ 400, ఐఎన్డీఐ 107, అదర్స్ 36. ఏబీపీ సి ఓటర్. ఎన్డీఏ 368, ఐఎన్డీఐ 167, ఇతరులు 8. టీవీ9 ఎన్డీఏ 342, ఐఎన్డీఐ 166, ఇతరులు 35. టైమ్స్ నౌ ఈటీజీ ఎన్డీఏ 358, ఐఎన్డీఐ 132, ఇతరులు 53. న్యూస్ 18 ఎన్డీఏ 363, ఐఎన్డీఐ 133, ఇతరులు 47. ఎన్డీటీవీ ఇండియా జన్ కీ బాత్ వీళ్ళు ఎన్డీఏ 375, ఐఎన్డీఐ 153, ఇతరులు 15. న్యూస్ నేషన్ ఎన్డీఏ 360, ఐఎన్డీఐ 161, ఇతరులు 22. రిపబ్లిక్ టీవీ మార్క్ ఎన్డీఏ 359, ఐఎన్డీఐ 154, ఇతరులు 30. యావరేజ్గా లెక్కిస్తే ఎన్డీఏకి 367, ఐఎన్డీఐకి 147, ఇతరులకి 29. పైన పేర్కొన్న గణాంకాల బట్టి టీవీ9 లెక్క ప్రకారం ఎన్డీఏ 342, ఐఎన్డీఐ 166. అప్పుడు యావరేజ్గా వచ్చిన సీట్ల సంఖ్య ఎన్డీఏ 367, ఐఎన్డీఐ 147. కంక్లూజన్ ఏంటంటే తక్కువలో తక్కువ టీవీ9 ప్రొజెక్షన్ తీసుకోవచ్చు, అలాగే ఎక్కువలో ఎక్కువ యావరేజ్ లెక్కిస్తే వచ్చిన సంఖ్యను తీసుకోవచ్చు. న్యూస్ 24, టుడే చాణక్య సర్వే, యాక్సిస్ మై ఇండియా సర్వేకి దగ్గరగా ఉన్నాయి కదా. మరో ఉదాహరణ ఏంటంటే 2017లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఎవరికి మెజార్టీ రాదు, హంగ్ అసెంబ్లీ అని చెప్పాయి. కానీ కౌంటింగ్ తర్వాత బీజేపీ 312 సీట్లు క్రాస్ చేసింది. అదే సందర్భంలో మరి ఆంధ్రప్రదేశ్ సంగతి ఏంటో ఇది చూడాలి. పెళ్ళికొడుకు వీడే కానీ వాడు వేసుకున్న డ్రెస్ ఆడిది కాదు, పెళ్ళికొడుకు వీడే కానీ వాడు వేసుకున్న డ్రెస్ గురించి నాకు తెలియదు, పెళ్ళికొడుకు వీడే కానీ వాడు వేసుకున్న డ్రెస్ గురించి నన్ను అడగద్దు లాంటి తరహాలోనే ఉంది ఇప్పుడు పరిస్థితి అని చెప్తున్నారు.